ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్షయ్ని చంపడానికి ఏదో ప్లాన్ ఉందన్నావు. అదేంటో చెప్పడానికి ఎంత దూరం తీసుకొచ్చావు? అసలు ఏంటి నీ ప్లాన్? నర్సయ్య. నరసమ్మ గురించి తెలుసు. ఈ నరసయ్య ఎవరు? పాముల నర్సయ్య. ఓ, పాములు నరసయ్య అంటే పాములు పట్టేవాడా? కాదు, పాములని అల్లాడించేవాడు, ఆడించేవాడు. పద. ఆ, నర్సయ్య గారు, నర్సయ్య గారు! ఏం కావాలి? మీతో పనుండొచ్చాం. ఏం పని చెప్పండి. అదేంటంటే అరే చూప్. చెప్పమని చూపంటావేంటి? మిమ్మల్ని కాదు, బుట్టలో ఉన్నది బుసలు కొడుతుంది. ఊరుకోమంటున్నానా? చుప్పని హిందీలో అంటున్నావు. నీ పాములకి హిందీ కూడా వచ్చా? నా భాష అన్ని పాములకు అర్థమవుతుంది. విషయం ఏంటో వివరించండి. మా ఇంట్లో అక్షయ అని ఒక పాప ఉంది. ఆ పాపకి మహిమలున్నాయి. ఎందుకంటే తను అమ్మవారి అంశతో పుట్టింది. పాములని మీలాగే అవలీలగా పట్టుకుంటుంది, ఆట బొమ్మల్లా ఆడుకుంటుంది. అది మాకు కొత్త శత్రువు. దాన్ని చంపితే మాకు తిరుగుండదు. ఇంకేం ప్లాన్స్ వేసినా మేం ఏదో ఒక రకంగా దొరికిపోతాం. అందుకే ఎవరికి అనుమానం రాకుండా పాము కాటుతో చంపించేద్దాం అనుకుంటున్నాం. పాప ఫోటో ఉందా? ఉంది. బంగారం చూపించు. పావును ఎప్పుడు వదలాలి? రేపు మా ఇంట్లో ఒక పూజ ఉంది. ఆ పూజ తర్వాత ఈ అక్షయ అమ్మవారి ప్రసాదం తయారు చేయబోతుంది. ప్రసాదం తయారు చేసిందంటే మా అత్తయ్యని ప్రసన్నం చేసుకున్నట్టే. అందుకే ఆ ఘట్టం కంటే ముందే అది చావాలి. దాని చావు భయంకరంగా ఉండాలి. మీరు పావుని ఎలా వదులుతారు? రేపు పట్టుకుని మా ఇంటికి వస్తారా? నేను రావాల్సిన అవసరం లేదు. మరలా ఇక్కడి నుంచే వదులుతాను. మీరు ఇక్కడి నుంచి వదిలితే దానికి మా అడ్రస్ ఎలా తెలుస్తుంది? ఒక్క నిమిషం. దానికి మన అడ్రస్ ఎలా తెలుస్తుంది? ఏమో. గుడ్ పాము. ఈ తాయెత్తుకి మంత్రం వేశాను. ఈ విషసర్పానికి దీన్ని వాసన చూపించాను. దీన్ని మీరు ఆ పాప ఒంటికి గాని బట్టలకు గాని కట్టండి. తను పొరపాటును కూడా గమనించకూడదు. రేపు పామును వదులుతాను. ఈ తాయెత్తును ధరించిన వారి దగ్గరికి చేరుకుంటుంది, కాటేస్తుంది. మీ పని అయిపోతుంది. బాగుందండి. పోలీస్ డాగ్స్ వాసన పసిగట్టినట్టు పసిగడుతుందన్నమాట. సూపర్. అసలు సూపర్ అండి. ఇదిగోండి అడ్వాన్స్. ఇంకా మేము బయలుదేరతాం. మంచిది. బాయ్ కిల్లర్.
అక్షయ చదువుకుంటున్నావా? అవునమ్మా. రేపు ఇంట్లో పూజ జరగబోతుంది. ఆ తర్వాత నువ్వు ప్రసాదం తయారు చేయబోతున్నావు కదా, అందుకే నీకోసం ఈ బట్టలు తీసుకొచ్చాం. తీసుకో. రేపు నువ్వు ఈ బట్టలే వేసుకోవాలి, సరేనా? సరే అమ్మా. నువ్వు ప్రసాదం చేయలేనప్పుడు గతంలో నువ్వు ప్రసాదం చేసింది నిజం కాదని మీ నాయనమ్మ అనుకుంటుంది. అమ్మవారి ఆశీర్వాదంతో నువ్వు చేయగలవని, నువ్వు దేన్నైనా సాధించగలవని మాకు నమ్మకం ఉంది. రేపటి నుంచి మనకన్నీ అనుకూలంగా తయారవుతాయమ్మా. సరే అమ్మా, కాసేపు చదువుకుని పడుకో. అలాగే అమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ రా. గుడ్ నైట్ తల్లి. రా బావా. బంగారం ఎలా కడతాం? ఆ పావులు నర్సరీ గారు చెప్పినంత ఈజీగా మన పని అయ్యేలా కనిపించడం లేదు. కాసేపట్లో అది నిద్రలోకి జారుకుంటుంది. అప్పుడు వెళ్ళి దాని బట్టలకు కట్టేద్దాం. అమ్మ నాన్నలిచ్చిన కొత్త బట్టలే దాని పాలిట మృత్యువుగా మారబోతున్నాయి.